థర్డ్ క్వశ్చన్, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ది రిపబ్లిక్స్ ఇన్ ప్రీ-మౌర్యన్ పీరియడ్. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ప్రీ-మౌర్యన్ రిపబ్లికన్స్ ఎవరున్నారు ప్రీ-మౌర్యన్ గురించి. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ది రిపబ్లికన్స్ ఇన్ ది ప్రీ-మౌర్యన్ పీరియడ్. సో బాడీలో మనం ఫస్ట్ దీని గురించి మెన్షన్ చేయాలి. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ద డిక్లైన్. సో 2 పార్ట్స్ అండి. సో ఇంట్రడక్షన్ ఈజ్ 10%. బాడీలో 2 పార్ట్స్. మెయిన్ ఏంటి, వాట్ ఆ రిపబ్లికన్స్ ఎవరు, అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు, వాళ్ళు జియోగ్రఫికల్గా ఎక్కడున్నారు, పొలిటికల్గా వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉండేది, సోషల్ హైరార్కీ ఉందా, ట్రేడ్ ఎలా, ఎకనామికల్గా ఎలా ఉన్నారు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మొత్తం మెన్షన్ చేస్తే ఇంత చేసిన తర్వాత వాళ్ళు ఎలా డిక్లైన్ అయ్యారు, తర్వాత కన్క్లూజన్. సో ఫస్ట్ రిపబ్లికన్స్, మనకు ఎన్ని రిపబ్లికన్స్ అంటే 16 షోడశ మహాజానపదాస్ అని వినుంటారు. సో మనకు దానికి రెఫరెన్స్ ఏంటి, అంగుటార నికయ, ఏ బుద్ధిస్ట్ స్క్రిప్ట్ ఆర్ లిటరేచర్ మెన్షన్స్ అబౌట్ 16 great kingdoms that flourished in ancient India between 6th to pre-Mauryan period. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2600 BC to 1900 BC. 1900 BC సమ్ ఇన్ బిట్వీన్ 1900 BC నుంచి 600 BC వరకు అర్లీ వేదిక్ సివిలైజేషన్ అండ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్ ఫ్లోరిష్ అవుతుంది. దాని తర్వాత 600 BC 6th century BC టు ప్రీ-మౌర్యన్ పీరియడ్ వరకు మహాజానపదస్. సో మీకు టైం లైన్ ఇంపార్టెంట్ అండి. ఇంట్రడక్షన్ పదే చెప్తున్నా, ఇంట్రడక్షన్లో ఎయిదర్ హిస్టరీకి అయితే మెయిన్గా లిటరేచర్ గురించి రాయండి, ఆర్ వాళ్ళు ఎక్కడైతే లొకేట్ అవుతున్నారో అక్కడైనా రాయండి, ఆర్ వాళ్ళ ఫేస్ ఆఫ్ డెవలప్మెంట్ పీరియడ్ రాయండి. నేనైతే మ్యాక్సిమం లొకేషన్ అండ్ పీరియడ్. సో అంగుటార నికయ, ఏ బుద్ధిస్ట్ స్క్రిప్ట్ ఆర్ లిటరేచర్ mentions about 16 great kingdoms that flourished in ancient India between 6th to pre-Mauryan period. ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ రిపబ్లికన్స్. సో ఇండైరెక్ట్గా ఫీచర్స్ అడుగుతున్నారు. ఫీచర్స్, సో ఫస్ట్ ఏంటి, డెమోక్రటిక్ గవర్నెన్స్. మీరు వినే ఉంటారు, వాళ్ళు చిన్న క్లాన్స్ లాగా, ఇప్పుడు మగధ, అవంతి, ఉజ్జయిని, అస్మాక రాజ్యం, కాంబోజా, ఈ రాజ్యాలన్నీ ఎస్టాబ్లిష్ అయ్యారు. దాంట్లో కింగ్స్ని ఎలా ఎలెక్ట్ చేసుకునే వాళ్ళంటే బై ఓటింగ్. సో డెమోక్రటిక్ గవర్నెన్స్. రిపబ్లికన్స్ వర్ బేస్డ్ ఆన్ ఓటింగ్ని బట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేసి దాంట్లో ఎవరైతే ఆల్ మెంబర్స్ వుడ్ పార్టిసిపేట్, దాంట్లో ఎవరికైతే మోర్ ఓట్స్ వస్తాయి ఆయనని కింగ్ లాగా ఎలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో డెమోక్రటిక్ గవర్నెన్స్ ఉండేది. సెకండ్ పాయింట్, కౌన్సిల్ బేస్డ్ గవర్నెన్స్. సో ఈ రిపబ్లికన్స్ ఒక్కసారి కింగ్ అయిన తర్వాత కింగ్ కింద మళ్ళీ కొంతమందిని మినిస్టర్స్ లాగా అపాయింట్ చేసేవాళ్ళు ఫర్ మేకింగ్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అ ఫ్యామిలీ. ఎవరు డిఫరెంట్ క్లాన్స్ ఫ్యామిలీ యొక్క హెడ్స్ ఉంటారు కదా, ఆ హెడ్ మెంబర్స్ అందరినీ ఈయన ఒక కౌన్సిల్ లాగా ఫామ్ అయ్యి ఆ కౌన్సిల్తో డిస్కస్ చేసి హీ వుడ్ హ్యావ్ టేకెన్ డెసిషన్. సో మీకు అర్థం అవుతుందా అండి, రిపబ్లికన్స్ అసలు ఎలా స్టార్ట్ అయ్యారు, వాళ్ళ ఫీచర్స్ ఏంటంటే డెమోక్రటిక్ గవర్నెన్స్, దాని తర్వాత కౌన్సిల్ బేస్డ్ గవర్నెన్స్. కింగ్ యూస్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ హెడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ క్లాన్, హెడ్ ఆఫ్ ద క్లాన్, అండ్ యూస్ టు టేక్ డెసిషన్. తర్వాత లోకల్ అటానమీ. ఇండిపెండెంట్ గవర్నెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ దో కింగ్ అయినా కూడా ఈ క్లాన్స్ని కానీ విలేజెస్ని కానీ ఎవరైతే అక్కడ హెడ్ ఉన్నారో వాళ్ళే రూల్ చేసుకోండి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎవరు వచ్చి ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు అని, నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్. సో లోకల్ అటానమీ, కౌన్సిల్ బేస్డ్ గవర్నెన్స్, డెమోక్రటిక్ గవర్నెన్స్, సోషల్గా. ఇవన్నీ పొలిటికల్గా. నేను చెప్పిన ఈ 3 ఫ్యాక్టర్స్ పొలిటికల్గా. మీరు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తే పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా, జియోగ్రఫికల్గా
ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మెయిన్గా మీకు హిస్టరీ అంటేనే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, రిలీజియస్గా ఎనఫ్, లిటరేచర్ ఉంటే లిటరేచర్ కూడా, అండ్ మిలిటరీ, లోకల్ అటానమీ, ఎకనామికల్గా వీళ్ళు రూరల్ బేస్డ్ ఎకానమీ అండ్ పాస్టోరల్ బేస్డ్ ఎకానమీ. కవ్ని యాగాలు చేయడం అవన్నీ ఎక్కువ ఉండేది. ఎన్ని కౌస్ ఆవులు ఉంటే అంత బెస్ట్ అన్నట్టు. తర్వాత మిలిటరీ స్ట్రెంగ్త్, ఎస్, దే యూస్ టు మెయింటైన్ ఇండిపెండెంట్ మిలిటరీ. రిపబ్లికన్స్ ఒక్కొక్క కింగ్కి కొంతమంది మిలిటరీ స్ట్రెంగ్త్ ఉండేది. సోషల్ అండ్ ఎకనామిక్ డైవర్సిటీ, సోషల్ అండ్ ఎకనామికల్. సోషల్గా కూడా ఉమెన్ వర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఎకనామికల్గా ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉండేది అండ్ అర్బన్ టౌన్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి అప్పుడప్పుడే. ఆర్ట్, లిటరేచర్, పెయింటింగ్స్ అవన్నీ కూడా ఫ్లోరిష్ అయ్యాయి. ఇంకేమున్నాయి? రిపబ్లిక్, జస్టిస్, లా అండ్ జస్టిస్. అసలు సిటిజన్ షుడ్ అప్హోల్డ్, ఇండివిజువల్ కమ్యూనిటీస్ అందరూ చెప్పినట్టే వినాలి. ఒకవేళ లా క్రాస్ అయితే చాలా కఠినమైన పనిష్మెంట్స్. లా అండ్ జస్టిస్. అండ్ 8th రిలీజియన్. రిలీజియన్ గురించి అంతగా మనకు తెలియదు. సో దెర్ ఈజ్ నో కంప్లీట్ ఎవిడెన్స్ ఆఫ్ రిలీజియన్. సో డెమోక్రటిక్ గవర్నెన్స్ గురించి రాసాం. కౌన్సిల్ బేస్డ్, లోకల్ అటానమీ, ఎకనామికల్గా ఎలా ఉన్నారు, మిలిటరీ ఎలా ఉన్నారు, సోషల్, రిలీజియస్. అండ్ నెక్స్ట్ ఫీచర్స్. నెక్స్ట్ ఏం అడిగారు? డిస్కస్ ద ఫ్యాక్టర్ డిక్లైన్ అవ్వడానికి నేను ఆల్రెడీ చెప్పానండి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్స్టెబిలిటీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఆల్ సోషల్ అన్రెస్ట్ వల్ల జరిగింటుంది. ఆర్ ల్యాక్ ఆఫ్ సెంట్రలైజ్డ్ అథారిటీ లేకపోవడం వల్ల రిపబ్లికన్స్ ఒకరికొకరికి మేము గొప్ప అని చేసుండొచ్చు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, సోషల్ అన్రెస్ట్, ల్యాక్ ఆఫ్ సెంట్రలైజ్డ్ అథారిటీ, అండ్ ఈవెన్ ఇంటర్నల్గా ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ కూడా. వాళ్ళకి రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ వల్ల కొలాప్స్ అయిపోతుంది గవర్నమెంట్ అనేది. ఇన్ఫ్లేషన్, ఫెమైన్స్ అవన్నీ రావడం వల్ల. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, రైజ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మెయిన్ అండి, మౌర్యన్ ఎంపైర్ రైజ్ అయిన తర్వాత వీళ్ళందరూ కన్సాలిడేట్ అయిపోయారు అని అంటుంటారు. ఇన్వేషన్ అన్న రైజ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఆర్ ల్యాక్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లేకపోవాలి. ఎప్పుడైనా ఒక సొసైటీ ప్రోగ్రెస్ అవ్వాలి అని అంటే టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ అవుతూ ఉండాలి. ఒకేలాగా ఉన్నామనుకో, ఫెమైన్స్, డ్రాట్స్ అవి ఇవి రావడం వల్ల, వార్స్ వల్ల, బై ఛాన్స్ ఎవరైనా వచ్చి మన ప్లేస్ని ఆక్యుపై చేయాలనుకుంటే వార్ వల్ల చనిపోతాం. సో రీజన్స్ ఫర్ డిక్లైన్. కన్క్లూజన్. ఓవరాల్ ద డిక్లైన్ ఆఫ్ pre-Mauryan republicans was result of complex factors such as external and internal factors and economical instability. So this led to the end of republicans and rise of imperial Mauryan empire. సో అర్థమైందా అండి? ఒక క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా బ్రేక్ డౌన్ చేయాలి, ఎన్ని విధాలుగా ఆలోచిస్తే అంత బెస్ట్. సో అంగుతారనికాయ, బుద్ధిస్ట్ స్క్రిప్ట్, 16 గ్రేట్ కింగ్డమ్స్ గురించి మెన్షన్ చేశారు. టైం పీరియడ్ రాస్తాం. ఫీచర్స్, డెమోక్రటిక్ గవర్నెన్స్, లోకల్ బేస్, లోకల్ అటానమీ, ఎకనామికల్గా, మిలిటరీగా, సోషల్గా, జస్టిస్ అండ్ లా, రిలీజియస్గా ఎలా ఉన్నారు అన్నీ అప్రోచ్ అయిన తర్వాత డిక్లైన్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇన్స్టెబిలిటీ, సోషల్ అన్రెస్ట్, ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ, ఎకనామికల్ క్రైసిస్, రైజ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్, క్లోజ్. ఆల్ దీస్, సో క్యుమిలియేషన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ లెడ్ టు ది downfall of pre-Mauryan republicans and rise of greater Mauryan period. If possible ఒక డయాగ్రామ్ వేసి రిప్రజెంట్ చేసి చూపించండి. ఎక్కడెక్కడుంది? కాంబోజా, గాంధార, పాంచాల, కురు, ఖాసీ, మగధ, అస్మక రాజ్యం, అవంతి, etc. So end of the answer. If you have any doubts, please comment in the comment section. Thank you.